చూడండి, మన పురాణ కథల్లో ఇప్పటి మన సమస్యలకు కూడా ఎన్నో పరిష్కారాలు దాగి ఉంటాయి. అస్సలు సాధ్యం కాదు అనుకున్న దాన్ని కూడా ఎలా సాధించవచ్చో ఆ రహస్యాన్ని చెప్పే ఒక అద్భుతమైన కథ గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అవును, అసాధ్యం అనిపించే సవాలును ఎలా దాటాలి? ఇదేదో కథలో ప్రశ్న కాదు కదా, మనందరి జీవితంలో ఏదో ఒక టైంలో ఎదురయ్యే ప్రశ్నే ఇది. మన దారికి అడ్డంగా ఒక కొండంత సమస్య వచ్చి నిలబడినప్పుడు, దాన్ని దాటలేమననిపించినప్పుడు అసలు ఏం చేస్తాం? ఏం చెయ్యాలి? సమాధానం మన ప్రాచీన జ్ఞానంలోనే ఉంది. అవును, ఒక శక్తివంతమైన వ్రతం ద్వారా. అదొక ప్రత్యేకమైన, చాలా పవిత్రమైన వ్రతం. దాని పేరులోనే విజయం ఉంది. సరే, ఇక ఆ విజయ రహస్యమేంటో చూసేద్దాం. ఇదేదో మామూలు ఉపవాసం కాదండి. దీని వెనుక ఒక నిర్దిష్టమైన ప్రయోజనముంది. అదేంటంటే తిరుగులేని విజయం. దీని పేరే విజయ ఏకాదశి. ఒకసారి యుధిష్ఠిర మహారాజు శ్రీకృష్ణుడిని అడిగినప్పుడు ఆయనే స్వయంగా ఈ వ్రతం యొక్క గొప్పతనాన్ని వివరించారట. దీన్ని గనక శ్రద్ధగా ఆచరిస్తే కేవలం ఈ లోకంలోనే కాదు, పరలోకంలో కూడా విజయం ఖాయం అని కృష్ణ పరమాత్ముడే భరోసా ఇచ్చారు. ఇక్కడ ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ వ్రతం మూలం ఎక్కడిదో తెలుసా? సాక్షాత్తు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి నుంచి వచ్చింది. ఆయనే నారదమునికి దీని గురించి వివరిస్తూ, ఇది కేవలం ఒక ఉపవాసం మాత్రమే కాదు, సమస్త పాపాలను హరించి పేరుకు తగ్గట్టే విజయాన్ని ప్రసాదించే ఒక దివ్యమైన సాధనమని చెప్పారు. సరే, ఈ వ్రతం యొక్క శక్తికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ మరొకటి ఉండదేమో. సాక్షాత్తు శ్రీరాముడి జీవితంలోనే ఇది నిరూపించబడింది. తన 14 వనవాసంలో ఆయన తన జీవితంలోనే ఒక అతిపెద్ద, అసాధ్యమైన సవాల్ను ఎదుర్కోవాల్సొచ్చింది. కథ మనందరికీ తెలిసిందే. రావణుడు సీతాదేవిని అపహరించి లంకకు తీసుకువెళ్లాడు. ఇక ప్రాణానికి ప్రాణమైన సీతను కాపాడుకోవటానికి రాముడు తన వానర సైన్యంతో కలిసి బయలుదేరాడు. కాని వాళ్ల ప్రయాణానికి అడ్డంగా ఒక అంతులేని మహాసముద్రం నిలబడింది. దాన్ని చూసి సాక్షాత్తు శ్రీరాముడు కూడా ఒక్క క్షణం ఒక సాధారణ మానవుడిలా తీవ్రమైన నిరాశలో మునిగిపోయాడు. ఆయన మాటల్లోనే ఎంత నిస్సహాయత ఉందో చూడండి, ఆవేదన ఎంత ఉందో గమనించండి. స్వరచేపలు, భయంకరమైన జలచరాలతో నిండిన ఆ సముద్రాన్ని చూసి స్వయంగా భగవంతుడి అవతారమైనా సరే ఒక్కసారిగా ఏం చెయ్యాలో పాలుపోని స్థితికి చేరుకున్నాడు. అలాంటి నిరాశలో ఉన్నప్పుడు లక్ష్మణుడి రూపంలో ఒక ఆశాకిరణం వెలిగింది. కష్ట సమయాల్లో అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం ఎంత ముఖ్యమో ఈ ఒక్క సంఘటన మనకు స్పష్టంగా చెబుతుంది. నిజానికి ఇది కథలో ఒక చాలా కీలకమైన మలుపు. ఇక ఇక్కడ్నుంచే కథ పూర్తిగా మారిపోయింది. మార్గదర్శకత్వం కోసం చేసిన అన్వేషణ, ఆ అన్వేషణకు దొరికిన సమాధానం అన్నీ ఇక్కడే మొదలయ్యాయి. వాళ్లు వెళ్లిన ఆ ఋషి సామాన్యమైన వ్యక్తి కాదు. ఆయన పేరు బగదాల్భ్యుడు. ఎన్నో యుగాలను చూసిన మహాజ్ఞాని. ఎంత గొప్పవాడంటే ఎందరో బ్రహ్మలు వచ్చి వెళ్లడం కూడా చూశారట. అలాంటి మహానుభావుడు రాముడు తన దగ్గరకు రాగానే మానవ రూపంలో ఉన్న పరమాత్ముడు అని వెంటనే గుర్తుపట్టేశారు. చూడండి, శ్రీరాముడు సర్వశక్తిమంతుడు. అయినా సరే ఒక మామూలు శిష్యుల్లా ఎంతో వినయంగా ఆ ఋషిని శరణు వేడాడు. దీన్ని బట్టే మనకర్థమవుతుంది, మనం ఎంత గొప్పవాళ్లైనా కష్టకాలంలో జ్ఞానుల సలహా తీసుకోవడం ఎంత అవసరమో. అప్పుడు బగదాల్భ్యుగుడు రాముడి సమస్యకు ఒక తిరుగులేని పరిష్కారం చెప్పారు. ఆయన ఒక వ్రతం గురించి చెప్పారు. దాన్ని గనక ఆచరిస్తే కేవలం ఈ సముద్రాన్ని దాటడమే కాదు, రావణుడిపై సంపూర్ణ విజయం సాధించి శాశ్వతంగా కీర్తిని పొందుతావని అభయమిచ్చారు. సరే, ఇప్పుడు ఆ పవిత్రమైన వ్రతాన్ని అసలు ఎలా ఆచరించాలి? ఆ ఋషి ఏం చెప్పారో వివరంగా చూద్దాం. ఇది ఒక రకంగా చెప్పాలంటే యుద్ధానికి ముందు చేసే ఒక గొప్ప ఆధ్యాత్మిక సన్నాహం లాంటిది. ఈ ఆచారానికి కొన్ని ప్రత్యేకమైన వస్తువులు కావాలి. ఇవి కేవలం వస్తువులు కాదండి, ప్రతిదానికి ఒక అర్థం ఉంది. ముందుగా ఒక నీటి పాత్ర, అది బంగారం, వెండి, రాగి లేదా మట్టిదైనా పర్లేదు. దానిమీద మామిడాకులు, ఒక మూత, అలాగే 7 రకాల ధాన్యాలతో ఏర్పాటు చేసిన ఒక పవిత్ర పీఠం. ఆ పీఠం మీద శ్రీనారాయణుడి బంగారుమూర్తిని ఉంచి పువ్వులు, గంధం, ధూప, దీప నైవేద్యాలతో పూజించాలి. అంటే ఈ నీటితో నిండిన కలశం సమృద్ధికి ప్రతీక అయితే, ఆ 7 ధాన్యాలు మన సంకల్పం నెరవేరాలనే ఆకాంక్షను సూచిస్తాయి. ఇవన్నీ కలిసి ఒక దివ్యమైన శక్తిని ఆకర్షిస్తాయన్నమాట. ఇక ఈ వ్రతాన్ని 3 రోజుల పాటు ఒక దీక్షలా చెయ్యాలి.
మొదటి రోజు అంటే దశమినాడు అలంకరించిన ఆ కలశాన్ని ఏర్పాటు చేసి దాని పక్కనే రాత్రంతా జాగరణ చెయ్యాలి. రెండవ రోజు అంటే ముఖ్యమైన ఏకాదశినాడు తెల్లవారుజామునే స్నానం చేసి కలశాన్ని మళ్లీ పూజించి ఆ రాత్రి కూడా సంపూర్ణ జాగరణ చెయ్యాలి. ఈ ఉపవాసం, జాగరణ మనసుని, శరీరాన్ని పూర్తిగా లక్ష్యం మీద కేంద్రీకరించడానికి సహాయపడతాయి. ఇక చివరిగా మూడవ రోజు ద్వాదశినాడు ఆ కలశాన్ని నదికిగాని చెరువుకుగాని తీసుకువెళ్ళి మళ్లీ పూజించి యోగ్యుడైన ఒక బ్రాహ్మణుడికి దానం చేయడంతో ఈ దీక్ష పూర్తవుతుంది. సరే, ఇంతకీ రాముడు ఈ వ్రతాన్ని ఆచరించాక ఏం జరిగింది? అసలు ఈ వ్రతం యొక్క ఫలమేంటి? దాని ప్రాముఖ్యత ఏంటి? ఇప్పుడు చూద్దాం. 14 ఏళ్లు ఆ సుదీర్ఘ వనవాసం తర్వాత ఆఖరి అంకంలో శ్రీరాముడు బకదాల్భ్యముని చెప్పినట్టే అక్షరాల ఈ వ్రతాన్ని ఆచరించాడు. దాని ఫలితంగానే సమస్త రాక్షస శక్తులను జయించగలిగాడు. నిజంగా ఆ వ్రతశక్తి అమోఘం. అది పూర్తి చేసిన వెంటనే శ్రీరాముడికి సముద్రాన్ని దాటే మార్గం దొరికింది. ఆయన తన సైన్యంతో కలిసి లంకను చేరాడు. రావణుడిని సంహరించి సీతాదేవిని సురక్షితంగా విడిపించుకున్నాడు. చూశారా, ఆ వ్రతం తన పేరుకు తగ్గట్టుగానే అద్భుతమైన విజయాన్నందించింది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయముంది. ఈ వ్రతం యొక్క ఫలం కేవలం శ్రీరాముడికి మాత్రమే పరిమితం కాదు. దీన్ని నిష్ఠతో, భక్తితో ఆచరించే ఎవరైనా సరే వాళ్ళు ఎదుర్కొంటున్న పోరాటాల్లో విజయం సాధిస్తారు. అంతేకాదు, అంతిమంగా ఆధ్యాత్మిక శాంతిని కూడా పొందుతారనే వాగ్దానం చేయబడింది. చివరగా ఈ కథ మనందరికీ ఒక ప్రశ్నను మిగిల్చి వెళ్తోంది. మన జీవితాల్లో కూడా మనం దాటలేము అనుకునే ఇలాంటి సముద్రాలు ఎన్నో ఉంటాయి. అవి సవాళ్లు కావచ్చు, కష్టాలు కావచ్చు, లేదా మన లక్ష్యాలు కావచ్చు. మరి అలాంటి సముద్రాలను దాటడానికి మనం ఏ బలాన్ని కోరుకుంటున్నాం? వాటిని అధిగమించడానికి మనం ఏ మార్గాన్ని అనుసరిస్తున్నాం? ఒక్కసారి ఆలోచించండి.